మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన సొంత గృహంలో గురువుతో కలిపి ప్రయాణం చేయడము చాలా విశిష్టతగా గమనించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయో ఒకసారి గమనిద్దాం. అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. రాశిలోనే బుధ శుక్ర సంచార స్థితి జరగడం, విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన యాత్రలు, బంగారు ఆభరణాలు, ఇంట్లో విశేషమైనటువంటి అత్యంత ఆధునిక వస్తువులు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకమని చెప్పి గమనించాలి. ధనావాకు కుటుంబ స్థానంలో రవి గురు సంచార స్థితి మరియు 20వ తారీఖు నుండి శుక్రుడు తన సొంత గృహంలోకి స్వక్షేత్రంలో సంచారము చేయడము, 12 సంవత్సరముల తర్వాత గురువు వృషభ రాశిలో సంచారం చేయడము, అక్కడే రవిచేత కలిసి ఉండడం వలన పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ధనస్థానంలో మేషరాశికి అవ్వడం వలన వీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం వీరు సొంతమవుతుంది. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రైవేట్ సెక్టార్ నుంచి ఫైనాన్షియల్ వ్యాపారాలు అన్నీ యోగదాయకంగానే ఉంటాయి. కాకపోతే కొద్దిపాటికి మందగించినను మీరు కంగారు పడనక్కర్లేదు. ఇలాంటి విషయాల్లో మీరు ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే, ఎందుకనగా రవి ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, గురువు విద్యాకారకుడు, సంతానకారకుడు, విదేశీయానకారకుడు, శుక్రుడు కలత్రకారకుడు, వివాహ ప్రయత్నాలు అవన్నీ కలిసి రావాలని కూడా ఇలా ఉండాలి. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పసుపును తులాభారంగా చేసుకొని ఆ పసుపును నీటితో కలిపి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసుకున్నట్లయితే మేషరాశి వారికి విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, జల ప్రయాణాలు అనుకూలించినను మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ తిథి యందున కొన్నిటిని దూరంగా పెట్టుకోవడం వల్ల అనేక రకాల ప్రమాదాలకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లాభస్థానంలో శని భగవానుడు యోగదాయకం, వ్యయంలో కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం, అక్కడే రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వద్దు, అప్పులు పుచ్చుకోవద్దు. వృత్తులు, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగ కార్యక్రమాలు, హోటల్ వ్యాపారాలు, అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా మంచి సువర్ణపు రోజులు అని చెప్పి గమనించాలి.